నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు పలు పార్టీ ప్రజా సంఘాల నేతలు 50 రోజులు పూర్తి చేసుకున్న మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ సమస్యల పరిష్కారంపై బాధితుల హర్షం పేదల పెన్నిధి సీఎం చంద్రబాబు గుంటూరు ఛానల్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హర్షం సత్తెనపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు భూమి పూజ చేసిన మంత్రి గొట్టిపాటి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ నేటి నుండి ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు ప్రజల వద్దకే వచ్చి ఫిర్యాదులు పరిష్కరిస్తామన్న కలెక్టర్ నాగలక్ష్మి ఘనంగా హోంగార్డ్ల ఆవిర్భావ దినోత్సవం గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ సతీష్ కుమార్ సీఎం చంద్రబాబు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు కాకినాడ సీపోర్ట్ ఘటనపై తప్పుడు ప్రచారం తగదన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు లాడ్జి సెంటర్లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఎమ్మెల్యేలు గల్లామాధవి బూర్ల రామాంజనేయులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు అయిందని ఇప్పటికీ అదే అమల్లో ఉందని అన్నారు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పాలన సాగుతుందని వెల్లడించారు కానీ దళితులపై దాడులు జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు దేశ ప్రజలు కుల వ్యవస్థ నుంచి బయటపడేందుకు కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని ఎమ్మెల్యే గల్లామాధవి కొనియాడారు ఆడపిల్లలు చదువుకుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని మహిళల చదువు కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఖ్యాతిని పెంచిన గొప్ప సంఘ సంస్కర్త బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కొనియాడారు స్వాతంత్రం వచ్చినటి పరిస్థితులు 75 ఏళ్ల తర్వాత ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి గమనంలో తీసుకుంటే పరిస్థితులు ఏ విధంగా మారినా ఏ విధంగా కొత్త పుంతలు తొక్కినా ఏ విధంగా అప్డేట్ అయ్యి ముందుకెళ్తున్నా కూడా దాని అంతటికీ కారణం భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పి ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఇలా రాజ్యాంగం ఎంత మంచిదనేది అది అమలుపరిచేటటువంటి పాలకుల్లో ఉంటుందని చెప్పి ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పాడు గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి టైంలో మాత్రం రాజ్యాంగం నిట్టనిలువున దగా కాబడ్డది మోసానికి గురైంది కుల వ్యవస్థ నుంచి బయట వేయడం కోసం ఆయన చేసిన కృషి అనర్వచనీయం ఈరోజు రాజ్యాంగంలో హక్కులని అదేవిధంగా బాధ్యతల్ని గుర్తు చేస్తూ ఆయన ఏ రాజ్యాంగాన్ని అయితే రూపకల్పన చేశారో అది ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శదాయకం కుల వ్యవస్థ అనేది ఒక పెద్ద పెట్టుబడిగా నేటి సమాజంలో వస్తున్న క్రమంలో దాని నుంచి బయటపడి ఈరోజు సమాజం అభివృద్ధి దిశగా ఎదగాలి అని ఆకాంక్షించిన వ్యక్తి మహోన్నత వ్యక్తి ఆనాడే దానికి తగ్గట్టుగా మన రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి ముఖ్యంగా మహిళలకు పిల్లలకు అట్టడుగున ఉన్నటువంటి డిప్రెస్డ్గా ఉన్నటువంటి అనేక వర్గాల వారికి ఒక దేవుడుగా రాజ్యాంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి వాటి ద్వారా ఈరోజు ప్రత్యేకమైనటువంటి హక్కులుగా పరిగణించబడుతున్నటువంటి సందర్భంగా ఆ మహానుభావుని తలుసుకోవడం అనేటువంటిది మన అదృష్టంగా భావించాలి ఈరోజు మహిళల గురించి ఆయన ఆనాడే మాట్లాడితే ఈరోజు మహిళా బిల్లు వచ్చింది అదేవిధంగా అట్టడుగున ఉన్నటువంటి అణగారినటువంటి వర్గాల వారికి ఈరోజు రిజర్వేషన్లు వచ్చాయి సామాన్యులకు అండగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిలుస్తుంది మంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించిన ప్రజా దర్బార్ విజయవంతంగా 50వ రోజు కొనసాగింది
ఇప్పటి వరకు 5,810 విజ్ఞప్తులను మంత్రి లోకేష్ స్వీకరించగా 4,400 సమస్యలు పరిష్కారమయ్యాయి. కష్టం ఏదైనా మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ఉంటేనే భరోసా ప్రజల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు అత్యవసర వైద్య సేవలకు అవసరమైన సాయం అందించాలంటూ వినతులు అందాయి. వైసీపీ నాయకుల అరాచకాల నుంచి ఇప్పటికైనా కాపాడాలంటూ మంత్రి లోకేష్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. పేదల ఆపద్బాంధవుడు అంబేద్కర్ అయితే పేదల పెన్నిది చంద్రబాబు అని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. గుంటూరులోని ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులతో పాటు టీడీపీ నాయకులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. పేదల పెన్నిది చంద్రబాబు అంటూ సీఎం ఫోటోకు పాలాభిషేకం చేశారు. నియోజకవర్గ పరిధిలో 25 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. నల్లమడ గుంటూరు ఛానల్ అభివృద్దితో పాటు గుంటూరు నగరాభివృద్దికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రామాంజనేయులు పేర్కొన్నారు. తొందరలో పత్తిపాడు నియోజకవర్గంలో ఇప్పటికే ఈఎస్ఐ హాస్పిటల్కి ఇచ్చాము, అది తొందరగా ప్రారంభమవుతుంది 100 పడకలది. అట్లాగే ఆయుష్ హాస్పిటల్ కూడా స్థలం ఇవ్వడం జరిగింది, అది కూడా తొందరలోనే జరుగుతుంది. ముఖ్యంగా ఎకనామిక్స్ జోన్కి సంబంధించి పత్తిపాడులో దాదాపు 250 నుంచి 500 ఎకరాల వరకు ఒక ఎకనామిక్ జోన్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అంతేకాకుండా హైవేలో వివిధ రకాలైనటువంటి పరిశ్రమలకు కూడా స్థలం కేటాయించే విషయంలో ప్రభుత్వ స్థలాలు ఎవరైతే ఆక్రమణలు ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా స్లోగా ఇడిపించి మరి అక్కడ పరిశ్రమలు పెట్టడం అనేటువంటి ప్రక్రియ కూడా చురుకుగా జరుగుతుందని మీ అందరికీ మనం. తాడేపల్లి మండలం వడ్డీశ్వరం గ్రామంలో, పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో రెవెన్యూ సదస్సులను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ భార్గవ్ తేజ, సీసీఎల్ఏ అదనపు కమిషనర్ ప్రభాకర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. వడ్డేశ్వరం పంచాయతీ కార్యాలయం వద్ద జరుగుతున్న రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్న విధానాన్ని, ఆన్లైన్లో నమోదు, గ్రామ మ్యాప్లను, రికార్డులను కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. సదస్సుకు వచ్చిన ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుని సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ప్రారంభమైన రెవెన్యూ సదస్సులో వ్యవసాయ, నివాస స్థలాలపై రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలు, నిషేధిత భూముల జాబితా సమస్యలు, మ్యూటేషన్, అడంగల్, సర్వే, భూ రికార్డులతో సవరణలకు సంబంధించి అర్జీలను స్వీకరించి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. సదస్సులు జరిగే తేదీకి 2 రోజుల ముందు నుంచే గ్రామంలో టామ్ వంటి ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరికి తెలియచేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. రెవెన్యూ సదస్సులో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని వారికి సంబంధించిన భూ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. అనంతరం జేసీ భార్గవతేజ మాట్లాడుతూ ప్రజలకు అతి ముఖ్యమైన భూమికి సంబంధించిన సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందన్నారు. అనంతరం పెదకాకని మండలం నంబూరు గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద జరుగుతున్న రెవెన్యూ సదస్సును జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పరిశీలించారు. మన ఈ గ్రామాల్లో ప్రతి గ్రామంలో జరిగినప్పుడు కూడా ఆ గ్రామం సంబంధించిన పూర్తి వివరాలు, అంటే అన్ని రికార్డ్స్ మనకి ఏదైతే ఆఫీస్లో ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అనేది చేస్తాము. సో డిస్ప్లే చేసినప్పుడు ఏంటంటే మీది ఏమైనా పర్టికులర్ పొలం మన పేరులో ఉందా, లేకపోతే పలానా అసైన్మెంట్ రికార్డులో హౌస్ సైట్ పట్టా మన పేరు మీద ఉందా, ఇట్లాంటివన్నీ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చెక్ చేసుకున్నట్లయితే మనకి కూడా ఓకే మనది కరెక్ట్గా ఉంది అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. దాంట్లో ఏమన్నా మార్పులు, మిస్టేక్స్ అట్లా ఉంటే అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే అది కూడా ఎంక్వైరీ తర్వాత చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కాకుండా చాలా గ్రామాల్లో, అంటే మీ దగ్గర అగ్రికల్చర్ భూమి తక్కువ ఉన్నప్పటికీ వేరే గ్రామాల్లో మనకి పొలం చాలా ఎక్కువ ఉంది. ఈ సదస్సులో రైతులకు, ముఖ్యంగా భూ యజమానులందరికీ కూడా ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పిటిషన్స్ తీసుకోవడానికి వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించడానికి కూడా ఇక్కడ నిర్వహణ జరుగుతూ ఉంది. ప్రభుత్వం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే భూ కబ్జాలు కానీ, ఆక్రమణలు కానీ, లేదా తప్పుడు ఉద్దేశాలతోటి, తప్పుడు ప్రయత్నాలతోటి భూమిని ఆక్యుపై చేసుకొని ఉంటే అలాంటి పిటిషన్లన్నీ తీసుకోవాలనే ఉద్దేశం. అదేవిధంగా పట్టాలు రాని వాళ్ళు, పాస్బుక్లు రాని వాళ్ళు, ఏదైనా ఏ రకమైన భూమికి సంబంధించిన సమస్య అయినా కూడా వాళ్ళు ఇక్కడ చెప్పుకోవచ్చు. వాటన్నిటినీ కూడా తహసీల్దార్ ఆధ్వర్యంలో మొత్తం
ప్రభుత్వం 62వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం గుంటూరులో జరిగింది. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొని హోంగార్డుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ప్రజారక్షణలో పోలీసులతో పాటు సమానంగా హోంగార్డులు తమ సేవలను అందిస్తున్నారని ఎస్పీ తెలిపారు. హోంగార్డులకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆరోగ్య భద్రతను అందించడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా క్రీడల్లో ప్రతిభ కనబరిచిన హోంగార్డులను ఎస్పీ ఘనంగా సత్కరించి అభినందించారు. మనం 62వది హోంగార్డ్ రైసింగ్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. 1963లో చైనా వార్ తర్వాత అప్పుడు వాలంటీర్ సర్వీస్ చేసిన అందరికీ కూడా హోంగార్డ్ అనే ఒక నేమ్ ఇచ్చేస్తూ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక భాగంగా యాడ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 62 సంవత్సరాలు వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఒక భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక భాగంగా ఉంటూ ప్రతి ఒక్క పనిలో కూడా వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారు. దాన్ని ఒక గుర్తింపు చేసుకోవడానికి కోసం ఈరోజు రైసింగ్ డేగా సెలబ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా మళ్ళీ డెప్యుటేషన్లో కూడా వాళ్ళు ఇతర డిపార్ట్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజిలెన్స్, ఫైర్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, సో ఇలాంటి అదర్ డిపార్ట్మెంట్స్లో కూడా వాళ్ళు రోల్ చాలా ఇంపార్టెంట్గా ఉంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేశారు. ముప్పాళ్ల మండలం ముప్పాళ్ల గ్రామంలో అభివృద్ది కార్యక్రమాల్లో భాగంగా 50 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ మరియు 1,20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోతున్న నర్సరావుపేట సత్తెనపల్లి రోడ్డు నది గల కెనాల్ బ్రిడ్జికు పల్నాడు ఇన్ఛార్జి మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలోని పలు స్పా సెంటర్లపై పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఏఎస్పీ సుప్రజ నేతృత్వంలో స్పా సెంటర్లపై దాడులు జరిపారు. వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేశారు. పలువురు అమ్మాయిలను, అబ్బాయిలను, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. స్పా లోపల ఏర్పాట్లు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. రాష్ట్రంలో దోపిడీ రాజ్యం నడుస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి మీడియాతో మాట్లాడారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, అబద్దాలతో ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని తెలిపారు. ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని రకరకాల డైవర్షన్స్ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి ప్రభుత్వం చేస్తున్నది. మొన్నటిదాకా తిరుపతి లడ్డు గురించి కాకినాడ సీపోర్ట్లో అరవిందో ఇంటర్నేషనల్ కంపెనీ 41% వాటాలను కొనుక్కుంటే, పరస్పర అంగీకారంతో కొనుక్కుంటే, దీనికి అంతా కారణం జగన్మోహన్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, సాయిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారి కుమారుడు, సాయిరెడ్డి గారి అల్లుడు, వీళ్ళందరూ కలిసి గొంతు మీద కత్తి పెట్టి ఈ అగ్రిమెంట్ చేయించారని ఆఫ్టర్ 4.5 years ఇవాళ బయటకు తీసుకొచ్చి రాద్ధాంతం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అన్ని వర్గాలకు రాజ్యాంగంలో సమాన హక్కులను కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్దేనని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళితులపై నాటి సమాజంలో ఉన్న వివక్షను పారద్రోలేందుకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిదని భాష్యం ప్రవీణ్ తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జనసేన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.
ప్రపంచంలో చనిపోయినా బ్రతికి ఉండే వ్యక్తులు కొందరు ఉంటారని, వారిలో ఒకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. కొందరు రాజకీయ నాయకులు రాజ్యాంగం పేరుతో అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బాలు, కిరణ్ బాబు, త్రినాథ్, సాయి, సాంబశివరావు, విజయలక్ష్మి పాల్గొన్నారు. మహానుభావులు కొన్ని ఆశయాల కోసం, సమాజం కోసం పుడతారు. పుట్టి కొన్ని మనకు అందించి వెళ్తారు. ఆ అందించిన వాటిని మనం బ్రతికించాలి, వాటిని అమలు చేయాలి, వాటి ద్వారా ప్రజలకు మంచి జరిగే విధానంగా చూడాలి తప్పితే ఆయన ఆశయాలను చంపేసి రాజకీయాల కోసం ఇవాళ దండలకే పరిమితం చేస్తున్నారు. రాజకీయ నాయకులు విగ్రహాలకు దండలేయటం కాదు, ఆ మహానుభావుడి యొక్క ఆశయాలను బతికించాలన్నదే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతం. కనుక రాజకీయ నాయకులు కూడా చెప్తున్నాను, ఇవాళ కొంతమంది ఆ రాజ్యాంగం, ఈ రాజ్యాంగం, ఇంకొక రాజ్యాంగం అని చెప్పేసి క్రిటిసైజ్ చేసుకునే రాజకీయ నాయకులందరికీ జనసేన పార్టీ నుంచి అప్పీల్ చేస్తున్నాను. భారతదేశంలో రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారి అధ్యక్షతన కొంతమంది మహానుభావులందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి రచించినటువంటి రాజ్యాంగమే భారతదేశ రాజ్యాంగం తప్పితే. సిపిఎం జిల్లా 25వ మహాసభలు డిసెంబర్ 14, 15 తేదీల్లో గుంటూరులో జరగనున్నాయి. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి పాసం రామారావు, నల్లికాంత్, ఇతర నాయకులు మీడియాతో మాట్లాడారు. సిపిఎం కార్యాలయంలోనే ఈ మహాసభలు నిర్వహించనున్నట్లు పాసం రామారావు తెలిపారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలవుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మహాసభల్లో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు చెప్పారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 6 నెలల కాలాన్ని పరిశీలన చేసుకుంటే, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున నిత్య జీవితావసర సరుకుల ధరలు, పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెద్ద ఎత్తున పెరిగినాయి. ఉపాధి తగ్గిపోయింది. మహాసభలో ఈ అంశం మీద కూడా ప్రధానంగా చర్చించి భవిష్యత్తులో ఆందోళన చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. దాంతోపాటు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద, బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. జమిలీ ఎన్నికల పేరుతోటి ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి, భారత రాజ్యాంగాన్ని తయారు చేశాడు. దాంట్లో రాష్ట్రాలకి కేంద్రానికి కొన్ని హక్కులు ఉన్నాయి. ఇప్పుడు జమిలీ ఎన్నికల పేరుతో రాష్ట్రాల హక్కులను కాలరాసేటువంటి ప్రక్రియని బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ అంశాలన్నీ చర్చించడంతో పాటు కళాదర్బార్ ఆధ్వర్యంలో మహానటి సావిత్రి జయంతి జరిగింది. నార్త్ సెంటర్లోని సావిత్రి విగ్రహానికి రంగారావుతో పాటు శోభారాణి, మేరిగ విజయలక్ష్మి తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తన అభినయం, నటనతో ఎంతోమంది అభిమానాన్ని సావిత్రి పొందారని అతిథులు తెలిపారు. కళాదర్బార్ ఆధ్వర్యంలో పలువురు కళాకారులను ఈ సందర్భంగా సత్కరించారు. ఆ మహానటి ప్రజలు ఎప్పుడు చిరస్థాయిగా గుండెల్లో ఉండిపోతుందని తెలియజేసుకుంటూ, వచ్చే సంవత్సరం మార్చిలో మా కళాదర్బార్ గోల్డెన్ జూబ్లీ 50 ఏళ్ళు జరుపుకోబోతున్నాం. మీ అందరి సహకారంతో అద్భుతమైన విజయంగా ఆ కార్యక్రమం నిర్వహిస్తాం. భారతదేశం గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకంగా సావిత్రి గారి గురించి చెప్పాలంటే ఆవిడ మొహం చూస్తేనే వెన్నెల కురిపిస్తున్నట్లుగా అనిపించే ఆ చక్కటి నటీమణిని ఈరోజు గుంటూరు నడిబడ్డులో నా సెంటర్లో కాంస్య విగ్రహం వేసి అసలు మన ప్రతిష్టని, మన ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి రంగారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా కళాకారులు, అలాగే మనలాంటి అభిమానులు అందరూ కలిసి గవర్నమెంట్కి ఒక వినతి పత్రం ఇవ్వడం ద్వారా ఇక ఒక దర్బారు, నిజంగానే ఒక కళా దర్బారుకి ఒక భవనం నిర్మించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను. తన అభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసినట్లుగా ప్రతి ఒక్కరి యొక్క ప్రేమను చూరగొనింది. చాలా చిన్న వయసులోనే మనందరికీ దూరం అవ్వటం చాలా దురదృష్టకరం. ఈరోజు ఆమె యొక్క 88వ జయంతిని జరుపుకోవటం చాలా సంతోషం. రాబోయేటువంటి తరాల వారికి కూడా ఇదే స్ఫూర్తితో అందరికీ తెలిసే విధంగా చేయటానికి ఈరోజు ఈ విగ్రహం దగ్గరకు వచ్చి అందరూ నివాళులు అర్పించడం జరిగింది. మంగళదాస్ నగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మేడిద బాబురావు, సత్యవేణి, అమర్నాథ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఎమ్మెల్యే నసీర్ సూచించారు. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని
మంచి కార్యక్రమంతో, సేవా కార్యక్రమంతో మీ అందరికీ కూడా దుప్పట్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు బాబురావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. నేను మీ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని తప్పకుండా ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా వాగ్దానం చేస్తా ఉన్నా. నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవకు అంకితం చేస్తాం. నిత్యం ప్రజల్లో ఉంటా. ఎటువంటి సమస్య వచ్చినా నాకు చేతనంత వరకు మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా దేశంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని మహోన్నతమైన లక్ష్యంతో రాజ్యాంగాన్ని అంబేద్కర్ అందించారని ఏపీడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు. ఆయన సూచనలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సౌపాటి రత్నం, నిశంకర్రావు, అమర్నాథ్, కొండేపు శేఖర్, ఉగ్గిరాల మార్కండేయులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసినటువంటి సేవల్ని ప్రతి ఒక్క విషయం కూడా గుర్తుంచుకోవటం, ప్రతి ఒక్క ఇప్పుడున్న సమాజానికి, ఇప్పుడున్న యువతకి ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా తెలియజేయటం, తెలియాల్సిన బాధ్యత. ప్రపంచం మెచ్చిన నాయకుడు, మేధావి, రాజ్యాంగ నీతి శాస్త్రం దాంట్లో మరి ఆ రోజులోనే మనకి న్యాయశాస్త్రంలో ప్రావీణ్యం పొంది ఆయన మినిస్టర్గా కూడా చేసి మరి ఆడపిల్లలకి పోరాటం, వాళ్ళకి న్యాయం కోసం సమానత్వంగా హక్కులోకి రావాలని చెప్పేసి, సమానత్వంగా ఉండాలని చెప్పేసి ప్రజల్లో సగభాగం మరి మహిళలని చెప్పేసి పోరాడిన యోధుడు. టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ని టీడీపీ ఉపాధ్యక్షుడు షేక్ మీరావలి ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. పార్టీ కోసం పోరాటాలు చేసి పోలీస్ కేసులకు వెనుకాడని వారిని గుర్తించి సముచిత స్థానం కల్పించవలసిందిగా విన్నవించారు. అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 15న మాలల మహాగర్జన గుంటూరులో జరగనుంది. లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి అఖిల భారత మాల సంఘాల జేఏసీ పూలమాలలు వేసి నివాళులర్పించింది. ఈ సందర్భంగా జేఏసీ వైస్ చైర్మన్ గుర్రం రామారావు, కన్వీనర్ బండ్లమూడి స్టాలిన్ బాబు మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేశాకే డీఎస్సీ ప్రకటిస్తామని కూటమి నేతలు అంటున్నారని అన్నారు. కానీ అఖిల భారత మాల జేఏసీ ఆధ్వర్యంలో వర్గీకరణ అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అందరూ కలిసి ఉండాలంటూ మాలలతో మహాగర్జన సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్, జేఏసీ నేతలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. భారత రాజ్యాంగాన్ని ఎవరైనా సరే తప్పుదారి పట్టించే మార్గాన్ని కూడా మేము ఎదుర్కొంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మందాకృష్ణ మాదిగా వర్గీకరణ జరగాలని, వర్గీకరణ అడ్డుకుంటే వాళ్ళు మనోవాదులని ముద్ర వేసి మాలల మీద విషం కక్కుతా ఉన్నాడు. అది మేము కంపల్సరీగా వర్గీకరణ ఆపి తీరుతాం అని మాదిగలకు హెచ్చరిస్తూ మందాకృష్ణ మాది గారిని ఇంకో మాట అడుగుతా ఉన్నా. ఢిల్లీ నుంచి నువ్వు ఇక్కడికి వచ్చి తేపతేపకు ఢిల్లీ పోయి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ నేర్చుకొని ఇక్కడ మాలల మీద విషం కక్కుతున్నావు, అది నీకు మంచిది కాదు, ఖబర్దారని చెప్తా ఉన్నా. కొంతమంది మాదిగలు కూడా ఎదురుస్తున్నారు. నేను వర్గీకరణ చేసిన తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. నారా లోకేష్ గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. గుంటూరు నుండి వర్గీకరణ జరగదు, నువ్వు దయచేసి మిగిలిన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వు. చంద్రబాబు నాయుడు కూడా చెప్తా ఉన్నాము, వేరే రాష్ట్రం నుంచి ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రంలో ఎస్సీల స్థితిగతులు మీరు ఎలాగ అధ్యయనం చేస్తారని చెప్తా ఉన్నాము. ఆ ఎస్సీ రిజర్వేషన్కి, వర్గీకరణకి సంబంధించిన వన్ మ్యాన్ కమిషన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ప్రెస్టీజ్ అల్ట్రా ప్రెస్ షోరూమ్ ను మొదటిసారిగా గుంటూరులో ప్రారంభిస్తున్నామని ఏపీ జోనల్ మేనేజర్ సంతోష్ రాజు తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్లో నూతనంగా ప్రెస్టేజ్ అల్ట్రా ప్రెస్ షోరూంను జోనల్ మేనేజర్ సంతోష్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తమ షోరూంలో మోడర్న్ కిచెన్కు సంబంధించిన అన్ని నీడ్స్ లభిస్తాయని అన్నారు. నూతనంగా గృహాన్ని నిర్మించుకునేవారు తమకు తెలియచేస్తే సరసమైన ధరలకు నాణ్యమైన వుడ్, స్టీల్తో తయారు చేసి అందిస్తామని అన్నారు. ఈ అవకాశాన్ని గుంటూరు ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. సో మనం ఇచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా 10 years వారంటీతో ఇస్తున్నాం. సో ఈ వారంటీ ఏంటంటే ఎప్పుడైనా సరే మీకు ప్లైవుడ్ యూజ్ చేస్తాం అనుకోండి, ఆ ప్లైవుడ్ అనేది చెదబట్టితే అది మనం రీప్లేస్మెంట్ చేస్తాం. సో ఈ విధంగా ఈ 10 yearsలో ఏదైనా ప్రాబ్లం వస్తే మన కంపెనీ ద్వారా మనం సర్వీసెస్ అనేది ఫ్రీ సర్వీస్ ఇస్తాం. సో మనకి అలాగే షట్టర్స్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి.
అందులో ఏంటంటే ప్లైవుడ్ మీద జనరల్గా వచ్చేసరికి లామినేట్ ఉంటుంది, అక్రిలిక్ ఉంటుంది. మన దగ్గర కూడా ఆ రెండు ప్రొవైడ్ చేస్తున్నాం. దాంతోపాటు హెచ్డిహెచ్ఎంఆర్లోని పియు కోటింగ్ కూడా అడిషనల్గా మనం యూజ్ చేస్తున్నాం అన్నమాట. అంటే లామినేట్ అలాగే అక్రిలిక్ తర్వాత పియు కోటింగ్ కూడా దాని మీద యూజ్ చేస్తున్నాం. సో అవే కాకుండా షట్టర్స్కి మనం అల్యూమినియం ఫ్రేమ్ మీద బ్యాక్ పెయింటెడ్ గ్లాస్ కూడా యూజ్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనకి షట్టర్స్లోనే మనకి 7 విధాలమైన మెటీరియల్స్ మనకి ప్రొవైడ్ అనేది జరుగుతుంది. సో లోకల్లోని ఉన్న అంటే గుంటూరు ప్రజలందరూ వచ్చి ఇక్కడ ఉన్న సర్వీసెస్ని అవైల్ చేసుకుంటారు. జిల్లా ముస్లిం మైనార్టీ సంఘాల నేతల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షులు కాజావలి, జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి రుస్తుంబాబు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 9వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. కానీ చంద్రబాబు నాయుడు గతంలో కానీ ఇప్పుడు కానీ మైనార్టీలకు ఎన్నో కీలకమైన పదవులు ఇచ్చి గౌరవించారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ముస్లిం సమాజమంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు బాషా, ఫరీద్, నాగ్పూర్, కుతుబుద్దీన్, సత్తార్, మాబూ సుబానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనార్టీలంతా తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయటం, గత ఎన్నికల్లో కృషి చేయటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ సంఘాలంతా కూడా తెలుగుదేశం పార్టీ విజయం కోసం కృషి చేయటం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన పిమ్మట మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లాంటి కీలకమైనటువంటి ఒక సంస్థకు నిజాయితీపరుడు, నిస్వార్థపరుడు, మైనార్టీ సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి నాయకుడైనటువంటి శ్రీ మౌలానా ముస్తాక్ అహ్మద్ గారిని చైర్మన్గా నియమించటం చాలా హర్షణీయం. ఆయన నాయకత్వంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కి పూర్వ వైభవం వస్తుందని చెప్పి మేమంతా ఆశిస్తున్నాం. కార్పొరేషన్ చైర్మన్గా పదవిని ఇచ్చినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువకిషోరం మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు. రేపు 9వ తారీఖు విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 11 గంటలకి తెలుగుదేశం పార్టీలోని ప్రతి మైనార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కానుంచి నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పేరు పేరున కోరుకుంటున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైసీపీ నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లాడ్జీ సెంటర్లోని బిఆర్ అంబేద్కర్ విగ్రహంకు మాజీ మంత్రి అంబటి రాంబాబు, నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, నూరి ఫాతిమా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబటి, కావటి, నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. రాబోయే తరాలకు కూడా అంబేద్కర్ రాజ్యాంగం మార్గదర్శకంగా ఉంటుందని అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా వైసీపీ ముందుకు వెళుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మనోహర్ నాయుడు, కేసర వెంకట సుబ్బారెడ్డి, నిమ్మకాయల రాజనారాయణ, కేసరి సుబ్బులు, అరవై కొండమ్మ, కె భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకనంటే రాబోయే తరాలకు కానీ లేకపోతే వేరే దేశాలకి నిజంగానే ఇక్కడ ఉన్న మరి ప్రతి ఒక్కటి కూడా విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న మరి లాంగ్వేజెస్ ఉన్న ఈ దేశం మరి బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. మరి అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా రాజ్యాంగాన్ని మరి ఖచ్చితంగా వాళ్ళు పాటించారు. మాల మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ మాట్లాడారు. భిన్నత్వంలో ఏకత్వం సాధించే విధంగా పాటుపడిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. కానీ నేటి పాలకులు రిజర్వేషన్లపై కుట్రలు చేస్తున్నారని, వాటిని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హేమప్రసాద్, వేణుబాబు, పిల్లిమేరి, గోదా మురళి పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన కుటుంబాన్ని సైతం త్యాగం చేసి ఈ దేశం కోసం, భారతదేశంలో ఉన్నటువంటి అందరి సమాన హక్కుల కోసం రాజ్యాంగాన్ని రచించి పౌరసత్వంలో భిన్నత్వంలో ఏకత్వంగా జీవించే విధంగా అనేక హక్కులు కల్పించినటువంటి మహనీయుడు. కానీ ఈరోజు
ఆయన రాసినటువంటి రాజ్యాంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పడుస్తూ ఈరోజు రిజర్వేషన్లకు ఎత్తేసి కుట్ర చేస్తుంది. దీనిలో భాగంగా ఈరోజు ఆయన వర్ధంతి జరుపుకునే రోజు ఒకటే పిలుపిస్తూ ఉన్నాను. క్రిమినల్ విధానం అనేది ఈరోజు ఇప్పుడు తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర. అదేవిధంగా ఈరోజు ఏదైతే వర్గీకరణ సమస్య తీసుకొస్తున్నారో అది కూడా రిజర్వేషన్లు అన్నదమ్ములా ఉన్నటువంటి మాలమాదిరి మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర. దీన్ని రాజ్యాంగపరంగా ఎదుర్కొంటామని మరోసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కొత్తపేటలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో అయ్యప్ప, శివ, భవానీ, గోవిందమాల ధరించిన స్వాములకు సద్ది కార్యక్రమం ప్రారంభమైంది. అయ్యప్ప పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆధ్యాత్మిక భావంతో కఠిన నియమాలు ఆచరిస్తూ దీక్షలు చేపట్టే స్వాములకు సద్ది ఏర్పాటు చేయడం హర్షణీయమని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో జుజ్జూరి శ్రీనివాసరావు, చల్లా ఆంజనేయ ప్రసాద్, ఎర్రగోపు నాగేశ్వరరావు, దుర్గాప్రసాద్, నవీన్, కొండలు తదితరులు పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా ఎంతో శ్రద్ధాశక్తులతో చేసేటువంటి అయ్యప్ప కార్యక్రమాన్ని మనం కూడా నిర్వహించుకోవడం, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఒక సోదర భావంతో ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క పండుగను ఒక సందర్భాన్ని ఒక పండుగగా మార్చుకొని మనందరం కూడా కలిసిమెలిసి జీవించాలనే ఒక ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు రావడం, వారందరూ కూడా ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం అయ్యప్ప భక్తుల కోసం ఫ్లైట్ అరేంజ్మెంట్స్తో పాటు అక్కడికి వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా అనేక సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొదలుపెట్టినటువంటి కార్యక్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటూ అయ్యప్ప భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ముందుకు సాగుతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బీఆర్ అంబేద్కర్ వర్ధంతి జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో ఉన్న బలహీనులను ఒక్కతాటిపై నడిపించి బలవంతుల అహాన్ని అణిచివేసేందుకు అంబేద్కర్ ఎంతో కృషి చేశారని సిరుపురపు శ్రీధర్ అన్నారు. ఆయన బాటలో నడిచే దిశగా ఆయన ఆశయాల్ని ముందరకు తీసుకెళ్లే దిశగా నేటి యువతరం మరి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఇప్పటికీ అంబేద్కర్ గారి ఆశయాలు ఒక సగం % నిరూపణ జరిగింది. ఇంకా సగం % భారతదేశంలో అమలు కావాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అమలు చేస్తేనే ఈ భారతదేశం మరి సమాన సౌభ్రాతృత్వంతో విరాసిల్లుతుందని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం. నేటి సమాజానికి అంబేద్కర్ ఆలోచనలు, రచనలు ఒక దిక్సూచిగా నిలిచాయని నాయి బ్రాహ్మణ జేఏసీ నాయకులు తాడికొండ నరసింహారావు వెల్లడించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. స్థానిక స్థానిక లాడ్జీ సెంటర్లో ఉన్నటువంటి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం అయింది. ఈరోజు బడుగు బలహీన వర్గాలకి మొత్తం సమాజానికి ఆయన చేసినటువంటి రచనలు, ఆయన చేసినటువంటి ఆలోచనలు ఈరోజు కాదు రాబో తరానికి కూడా ఎంతో ఆదర్శనీయమని చెప్పి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. తాటికొండ నరసింహారావు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పార్టీ నేతలు లింగంశెట్టి ఈశ్వరరావు, విజయ్ కుమార్, కూచిపూడి విజయ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన ఘనత అంబేద్కర్ దని నేతలు కొనియాడారు. ఈ భారత రాజ్యాంగాన్ని రచించి ప్రజాస్వామ్య వ్యవస్థని ప్రపంచంలో ఎక్కడే విధంగా ఈ దేశంలో ఏర్పాటు చేసిన ఘన చరిత్ర గల మనకి ఆరాధ్య దైవం మహాత్మా గాంధీ దేశ స్వాతంత్రం తీసుకొస్తే ప్రతి పౌరుడికి స్వేచ్ఛను కల్పించిన మహనీయుడు. ఎవరైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్యాయం జరిగిందని చెప్పని చెప్పుకున్నాడు కోర్టుకు వెళ్ళినా, లేదా పార్లమెంట్లో చర్చిస్తానికి కానీ, అదేవిధంగా మన పంచాయతీ బోర్డులో మెంబర్గా అక్కడ చర్చిస్తానికి కానీ, లేదా అధికారులకు వెళ్ళి విన్నవించుకోవడానికి కానీ అన్ని అవకాశాలు ఎవరికి అన్యాయం జరగకుండా
కల్పించి ఎవరి హక్కులు వాళ్ళు అనుభవించే విధంగా వారికి కావాల్సిన సౌకర్యాలు అనేక రకాలుగా అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది అంటే దానికి కావాల్సింది క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణని చట్టం రూపంలో ఈ దేశానికి అందించిన ఒక మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని ఇక్కడ జరుపుకోవడం, ఆ కార్యక్రమంలో మేము పాల్పంచుకోవటం కూడా మేమందా ఆ మహనీయుని గుర్తు చేసుకున్నందుకు ఆనందపడతా ఉన్నాం. ముఖ్యంగా గమనిస్తూ ఉంటే ఈ దేశంలో లౌకికవాదం అనే పదాన్ని కూడా తీసేయాలని చెప్పని సుప్రీంకోర్టు మెట్లెక్కుతున్నటువంటి దౌర్భాగ్యపు ప్రభుత్వాలు ఈ దేశంలో నడుస్తూ ఉన్నాయి. దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నేతలు భగత్ సింగ్, వైకే, కూరపాటి సుబ్బారావు, సముద్రాల చిన్నకోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. సమాజంలోని అంటరానితనం నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు. దేశంలో మానవ హక్కులకు విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజ్యాధికారం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జూపూడి శ్రీనివాసరావు, విప్పర్ల ముత్తయ్య, వాసు, గూడవల్లి మణికుమారి పాల్గొన్నారు. చాలామంది అనుకుంటారు ఆయన పార్టీలకు అనుకూలంగా చేరాడనేది కరెక్ట్ కాదు. ఆయన పార్టీలకు అతీతంగా న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. మహిళల కోసం ఒక గొప్ప బిల్లును రూపొందిస్తే ఆనాడున్న ప్రభుత్వం ఆమోదించకపోతే తన మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసి వదిలేసేసి భారతదేశ మహిళల కోసం త్యాగం చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కొనియాడుతూ ఉన్నారు. ఆయన ఎంతో శ్రమపడి రాజ్యాంగాన్ని ఏర్పరిచి స్వాతంత్రం రాకముందు అమానవీయ సంస్కృతిని మానవీయ సంస్కృతిగా మార్చి ఈ దేశంలో సమాజాన్ని నిర్మించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వీకేసీ పార్టీ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయసుధ, బిషప్ బాబురావు మీడియాతో మాట్లాడారు. మహిళల అభ్యున్నతికి పాటుపడిన మహనీయులు అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైకే, వాసు, నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. మరి మంచి కార్యక్రమాన్ని పేదలకు వస్త్రదానం చేస్తున్నటువంటి వీసీకే పార్టీకి చెందిన జయప్రద గారిని అభినందిస్తూ వీసీకే పార్టీ చీఫ్ గారికి మరి పార్టీలో ఉన్న వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సోదరులు నీలాంబరం గారు, పెద్దలు, స్త్రీలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా మన సమాజం భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదగటానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలు మనం కార్యరూపంలో ఉంచినట్లయితే తప్పకుండా భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. మన దేశము, మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలం. మరి ఈరోజు అంబేద్కర్ గారు అంటే అటువంటి గొప్ప వ్యక్తి, భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక తత్వవేత్త, రాజకీయ నీతిజ్ఞుడు. అటువంటి గొప్ప వ్యక్తి వర్ధంతి అంటేనే ప్రపంచంలోనే ఒక యూనివర్సిటీలో కొలంబియా యూనివర్సిటీలో ఈ రోజుకి అంబేద్కర్ గారి విగ్రహం ఉంది. అంబేద్కర్ గారి విగ్రహంకి పక్కన కనీసం అమెరికా ప్రెసిడెంట్ విగ్రహం కూడా లేదు. అటు ఎంత గొప్ప వ్యక్తి అయితే అమెరికా యూనివర్సిటీలో ఆయన విగ్రహం పెట్టారనేది ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు అంబేద్కర్ గారు మహిళల కోసం ఎన్నో గొప్ప కార్యాలు చేసి చూపించారు. మరి మహిళా కార్మికుల కోసం ఆయన పని గంటలు తగ్గించి కృష్ణనగర్లోని రైతు బజార్ను ఎమ్మెల్యే గల్లా మాధవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి రైతులను అడిగి వారి సమస్యలను గుర్తించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ఇచ్చే షాపులకు ఎటువంటి అద్దె లేకుండా ఇవ్వాల్సి ఉండగా రైతు బజార్ అధికారులు అనధికార వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఈ విషయాన్ని జేసీ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు, నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, పలు పార్టీ ప్రజా సంఘాల నేతలు. యాభై రోజులు పూర్తి చేసుకున్న మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్, సమస్యల పరిష్కారంపై బాధితుల హర్షం.
పేదల పెన్నిధి సీఎం చంద్రబాబు. గుంటూరు ఛానల్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హర్షం. సత్తెనపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు. భూమి పూజ చేసిన మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. నేటి నుండి ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు. ప్రజల వద్దకే వచ్చి ఫిర్యాదులు పరిష్కరిస్తామన్న కలెక్టర్ నాగలక్ష్మి. ఘనంగా హోంగార్డ్ల ఆవిర్భావ దినోత్సవం. గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ సతీష్ కుమార్. సీఎం చంద్రబాబు బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. కాకినాడ సీపోర్ట్ ఘటనపై తప్పుడు ప్రచారం తగదన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.